నేను ఎలాగ వచ్చానో ఆ విషయం కూడా నాకే తెలియకుండా నేను ఇక్కడికి వచ్చాను. మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. చాలామందిని నేను డబ్బులు సాయం కోరాను. చాలామంది నాకు సహాయం చేశారు. కొంతమందిని అడిగితే కూడా నాతో మాట్లాడడం కూడా మానేశారు. నేను చాలామందిని అడిగాను. ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, తెలియని వాళ్ళని కూడా చాలామందిని మా అమ్మగారి గురించి సాయం చేయమని అందరినీ డబ్బులు అడిగాను. కానీ నాకు కొంతమంది సహాయం చేశారు. ఆ ఒక్క మందిలో ఫస్ట్ అన్నమ్మ గారు నాకు సహాయం చేశారు. ఆవిడ నాకు ఒకళ్ళ దగ్గర ₹1,00,000 ఇప్పించారు. ఆవిడకి నేనేమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోను. అలాంటి నాకు తల్లి స్థానంలో నిలబడి నాకు ₹1,00,000 ఆవిడ ఇప్పించింది. ఆవిడ ముఖం కూడా నాకు తెలియదు. ఆవిడ ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు. నేను ఫోన్లోనే మాట్లాడానే తప్ప ఆవిడ ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు. అన్నమ్మ గారు మధ్యలో ఉండి నాకు ₹1,00,000 ఇప్పించారు. ఆవిడకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. అలాగే దావీదు రాజు గారి కుటుంబానికి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. నా తల్లి స్థానంలో కూడా నిలబడి ఒక తండ్రిలాగా, ఒక అన్నదమ్ములకు బాధ్యత కూడా నాకు లేకుండా చేసి ఇప్పుడు వచ్చి నా అన్నదమ్ములు నేను ఏం తింటున్నాను, ఎలాగున్నాను, ఈ దేశాల్లో ఎలా పనిచేస్తున్నానో కూడా ఒక్కోసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. కనీసం నేను ఏం తింటున్నానో ఎలాగున్నానో కూడా ఇప్పుడు వచ్చి నా వాళ్ళు కూడా నాకు ఎవరు ఫోన్ చేయలేదు. అలాగే దావీదు రాజు గారు అయితే నాకు ఒక తండ్రి స్థానంలో నా తల్లికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిపించాడు. ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక తమ్ముళ్ళలాగా కూడా నాకు అన్ని సలహాలు ఇచ్చాడు. ఒక తల్లి స్థానంలో నా కూతురి బాధ్యత కూడా తనే తీసుకున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, నీకు నేనున్నాను, నీ కూతురు నువ్వు వచ్చేదాకా నేనే చూసుకుంటాను, నువ్వేం భయంగా పెట్టుకోకు, భయపడకు, నువ్వు 2 సంవత్సరాలు చేసుకుంటావో ఎన్ని సంవత్సరాలు చేసుకుంటావో చేసుకునిరా, అప్పటి వరకు నేనే చూసుకుంటాను నీ కూతురిని అని అన్నాడు. అలాగే చూసుకున్నాడు. ఈ 2 నెలల్లో నా కూతురు ఏమైనా పొరపాట్లు ఏమైనా చేస్తుంటుంది, దయచేసి నా కుటుంబాన్ని క్షమించమని అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు నేను ఎలాగ వచ్చానంటే, నేను డబ్బులు కట్టమన్నారు. ముందు ₹1,00,000 కట్టమన్నారు. ₹1,00,000 కడతాను అన్నాను. అలాగని మళ్ళీ ₹1,00,000 కడతానన్న తర్వాత ₹1,50,000 కట్టమన్నారు. ₹1,50,000 కూడా కడతానన్నాను. మనిషిని అప్పు చెప్తానన్నాను. అయినా సరే వాళ్ళు ఒప్పుకోలేదు, పంపించలేదు. అయిన తర్వాత మళ్ళీ అడిగాను. మళ్ళీ అడిగితే 3 లక్షలు కడితే కానీ పంపించనన్నారు. ఏం చేయాలో తెలియలేదు. ఎలాగో అక్కడేమో ఉండలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను. ఇంటికాడ చూస్తే అన్నదమ్ములు ఎవరు లేకుండా ఉన్నారు. తండ్రి పరిస్థితి కూడా దీనంగానే ఉంది. నడుం కానించి 2 కాళ్ళు కూడా నాన్నకు పట్టేసినాయి. లెగలేకపోతున్నాడు పైకి. ఇంటికాడ చూస్తే ఆడపిల్ల ఉండిపోయింది. ఏమీ చేయలేని తెలియని పరిస్థితిలో నేను ఉన్నా. నాకెవరు సహాయం చేసేవారు కూడా ఎవరూ లేరు. దేవుడికి మొరపెట్టాను. దేవా నువ్వే నడిపించాలి, సావైనా బ్రతికైనా నీకే అప్పగిచ్చాను, నేను ఎలాగెళ్తానో నాకే తెలీదు, సమస్తం నువ్వే నడిపించాలని నేను ఇంట్లోంచి బయటకు పారిపోయి వచ్చేసాను. 10 రోజులు అయ్యింది. 10 రోజులు కూడా నాకు ఒక కుటుంబం అక్కడ దొరికింది. ఆవిడ పేరు శ్యామల. నేను కట్టుబట్టలతోనే వెళ్ళిపోయాను ఆవిడ దగ్గరికి. అంటే ఆవిడ ముఖం కూడా నాకు తెలియదు. నేను బయటకు వెళ్ళిపోయాను. ఏజెన్సీ ద్వారాగా నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను. ఆవిడైతే నన్ను సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసింది. నాకు బట్టలు ఇచ్చింది, డబ్బులు సాయం చేసింది, అన్నీ సాయం చేసింది. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎల్ఎంఆర్లో కంప్లైంట్ ఇచ్చాం పాస్పోర్ట్ గురించి. పాస్పోర్ట్ ఏ బాబాకు ఫోన్ చేస్తే పాస్పోర్ట్ ఏమని అంటున్నాడు. మళ్ళీ ఎంబెస్సీలో కంప్లైంట్ ఇచ్చాము. ఎంబెస్సీలో కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ నిన్ను ఇండియాకి పంపించరని అన్నారు. మళ్ళీ ఇక్కడ ఎన్ని చోట్ల తిరిగినా నాకు పని అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నా చేతిలో చూస్తే డబ్బులు లేవు అని ప్రార్థన చేసుకున్నా. డైరెక్ట్గా నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. ఏదైతే అవుతుంది, చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను, బ్రతికితే ఇక్కడే బ్రతుకుతాను, ఎలాగైనా నా బిడ్డల దగ్గరికి నేను చేరాలి, నేను ఎలాగైనా సరే ఇండియాకి వెళ్ళిపోవాలనే తపంతోనే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్తే అక్కడికి వెళ్తే ఎందుకు వచ్చావమ్మా నువ్వు ఇక్కడికి అని అడిగారు. ఇలాగా నా బాబా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని అన్నాను. ఏమైంది ఏంటి అని అడిగారు. ఇలాగా నేను ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరం అయింది, పని చేశాను, నేను ఇంటికాడ పరిస్థితి బాగోలేదు, వెళ్ళిపోతానంటే పంపించట్లేదు, డబ్బులు కడతానన్నా పంపించట్లేదు, అయినా సరే నేను ₹1,00,000 కడతానన్నాను, ₹1,50,000 కడతానన్నాను, పంపించట్లేదు, నాకు సరిగ్గా ఫుడ్ అయి పెట్టట్లేదు, నాకు చూస్తే ఒంట్లో బలహీనతగా ఉంది, టైరాయిడ్ ఉంది, ఎన్నిపోస ప్రాబ్లం ఉంది, నేను పని చేయలేకపోతున్నాను, ఇండియాకి వెళ్ళిపోతానంటే ఒప్పుకోలేదు. నువ్వు 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసావు, 2 సంవత్సరాలు చేయాల్సిందే అని అన్నారు. నేనైతే పని చేయలేను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నన్ను చంపేసినా పర్వాలేదు,
మీరు జైల్లో పెట్టేసినా పర్వాలేదు, నేనేం అయిపోయినా పర్వాలేదు, నేనైతే పని అయితే చేయనని అన్నాను. అయితే మా బాబాకు ఫోన్ చేశారు. బాబాకు ఫోన్ చేస్తే నేను డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నిన్ను ఎక్కడికి పంపించను అని అన్నాడు. నువ్వు పంపించకపోయినా పర్వాలేదు, నేను ఇండియాకి అయితే వెళ్ళిపోతాను తప్ప నేనైతే ఇంట్లో పని చేయను, మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని అన్ననే తప్ప నేను అయినా ఒప్పుకోలేదు. అతను నన్ను ఎలాగైతే ఇంటికే తీసుకెళ్ళిపోతాను, లేకపోతే నేను వేరే చోట తీసుకెళ్ళి అమ్మేస్తానని అన్నాడు. నువ్వేం చేసినా నువ్వేం చెందినా సరే నేను ఒక్క రూపాయి అయితే కట్టను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటనే అన్నాను. నేను చంపేస్తాము, ఎడారిలోకి తీసుకెళ్ళని అన్నారు. మీరు చంపేసి దాకా ఏంటంటే మీ ఎదురుగుండా నేనే చచ్చిపోతాను అన్నాను. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో నాకు తెలియదు. తర్వాత 1 గంట 2 గంటలు పోయాక నీ దగ్గర టికెట్కి డబ్బులు ఉన్నాయా అన్నారు. నా దగ్గర అయితే రూపాయి లేదు, నేనైతే చచ్చిపోతాను, నేను ఎవరింటికి పని చేయను. సిఐ అన్నారు, అమ్మ నువ్వు అక్కడ పని చేయకపోతే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం, మా ఇంటికి వచ్చి పని చేయి అన్నారు. నేను మీ ఇంటికి రాలేనండి, వాళ్ళ ఇంటికి పని చేయలేను, మీరు ఎక్కడికి పంపించినా నేను పని చేయను, నాకైతే హెల్త్ బాగుంటలేదు, నేను అర్జెంటుగా ఇండియాకి వెళ్ళిపోవాలి అని అన్నాను. అయితే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అన్నారు. కనీసం నా బస్సు ఛార్జీకి కూడా నా దగ్గర రూపాయి లేదు. అలాగే బాబాగా అయితే నేను టికెట్ తీసాను, ఇప్పటికిప్పుడే పంపించేస్తాను అని అన్నాడు. టికెట్ నన్ను అలాగే పోలీస్ స్టేషన్లో 1.5-2 గంటల వరకు కూర్చోబెట్టేశాడు. అప్పటి వరకు నాకు నమ్మకం లేదు, ఇండియాకి తీసుకెళ్ళిపోతున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. అలాగా నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి వెళ్ళిపోయాడు. ఫోన్ అయి తీసేసుకున్నారు, ఫోన్ కూడా నా చేతిలో లేదు. ఇక తీసుకెళ్ళిపోయిన తర్వాత బాబా బయటకు వెళ్ళిపోయాడు. నన్ను పోలీస్ స్టేషన్లో కూడా, కానీ జైల్లో ఏం వేయలేదు, మామూలుగా లోపల కూర్చోబెట్టారు అంతే. కూర్చోబెట్టిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరో ట్యాక్సీ డ్రైవర్ని ఎట్టి పంపించారు నన్ను తీసుకురమ్మని. అప్పటి వరకు కూడా నన్ను ఇండియాకి వచ్చేస్తున్న విషయం కూడా నాకు తెలీదు. ఏ ఏడారిలోకి తీసుకెళ్ళిపోయి చంపేస్తున్నారేమో అని అనుకున్నానే తప్ప నేనైతే ఇండియాకి పంపించేస్తున్నారు అనుకోలేదు. అలాగా నేను చచ్చిపోతాను తప్ప నేను పని చేయను అన్నాను. అది అలాగ అన్నాను కదా, నేను ఎక్కడికైనా ఎర్రట్లోకి తీసుకెళ్ళి చంపేస్తారేమో అనుకున్నాను తప్ప నన్ను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేంత వరకు కూడా నేను ఇండియాకి వస్తున్నాననే విషయం కూడా నాకు తెలియదు. ఇంత సడన్గా వస్తాననే విషయం కూడా నాకే తెలియకుండా నేను ఇక్కడికి వచ్చాను. అందుకే ఈ సాక్ష్యం సన్నిధిలో చెప్పుకోవాలని అనుకున్నాను. ఇదంతా నా బలము, నా తెలివి, నా కృప ఏం కాదు, అంత దేవుడి సంకల్పం మీద నేను ఇక్కడికి వచ్చాను. నేనైతే రూపాయి అయితే లాయర్కి మటుకి నా మీద రన్నింగ్ కేసు పెట్టారు, ఇంట్లోంచి అయితే పారిపోయిందని. దానికి నేను 50,000 ఖర్చు పెట్టాను, అంతకుమించి నేనైతే రూపాయి ఖర్చు పెట్టలేదు. నేను రూపాయి టికెట్లు కూడా వాళ్ళే దగ్గరుండి టికెట్ తీసి వాళ్ళే నన్ను ఇండియాకి పంపించారు. అందుకే ఇచ్చిన సాక్ష్యం దేవుని దీవించుకుంటాను. దేవునికి స్తోత్ర చెప్పండమ్మా, హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యం చూడండి. చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ విదేశాల నుంచి ప్రభు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. చిల్లి గవ్వలేదు, రూపాయి లేదు, కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం చూడండి. వాళ్ళే చంపేస్తానన్నారు, వాళ్ళే అడిగారంట, అమ్మ నీ దగ్గర రూపాయలు ఉన్నాయా? దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకే అంటాడు, ఎవరైనా నేను సిగ్గుపరుస్తారేమో కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపడినవాడు. సిగ్గుపరచడండి. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఆయనకి మనం కావాలి కాబట్టి మన కోసం ఆఖరికి ఆయనైనా చనిపోతాడేమో, మన చావనివాడు. అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. సో ఈ సాక్ష్యం చాలా చిన్నగానే చెప్పారు, చాలా పెద్దది. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అరగంట చెప్పారు, 5 నిమిషాలు ముగించేశారు సింపుల్గా. అరగంట నేను అనుకున్న మనసులో, ప్రభు అరగంట ఉంటుందేమో నాయన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు ఏమి జరిగింది అన్నీ పోసుకొచ్చినట్టుగా దేవుడు అంతా గొప్ప కార్యం జరిగించారు వారి జీవితాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చెప్పడం మర్చిపోయారు. అన్నమ్మ గారు సాయం చేశారు, దావిదరాజు గారు కుటుంబీకులు సాయం చేశారు, అందరూ సాయం చేశారు. ఇదంతా కూడా సంఘం నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఇది మర్చిపోకూడదు. ముఖ్యంగా సంఘంలో నేను సభ్యుడిని, మన గురించి గొప్పలేం అక్కర్లా. దేవునికి స్తోత్రం. సంఘం నీ కొరకు కన్నీరు కార్చింది. మరి మీ అమ్మాయి చెప్పింది లేదో నాకు తెలియదు, ఇలాంటివి చెప్పదు ఈ అమ్మాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సంఘం ఆనాడు పేతురు చెరసాల్లో ఉంటే అత్యాశక్తితో ప్రార్థన చేయగా అతనికి ఎటువంటి విడుదలైతే వచ్చిందో ఈరోజు నీకు అటువంటి విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని సంఘ సహవాసాన్ని మర్చిపోవద్దు. దేవి గారు వాన వచ్చిందన్నయ్యా, గొడిగట్లేదన్నయ్యా, ఈ కాదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రభు సన్నిధానంలో ఉండాలి. మరీ చెప్తున్నాను,
మీరు ఏ పని చేస్తారో, ఎక్కడికి వెళ్తారో కష్టపడండి, అన్ని చేయండి, తప్పులేదు. కానీ ప్రభువు సన్నిధి మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దు. పలానా పని ఉంది రాలేకపోతున్నాను అని చెప్పొద్దు. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అందుకే పనికిరాను అన్న మాట చెప్పండి. దేవునికి స్తోత్రం. గట్టిగా లే ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగా. ఇంకెవరైనా ప్రార్థన కొడుకులు పెట్టుకోవాలనుకుంటే కనుక తెలియజేయండి. ఈ నెలలో ముఖ్యంగా 18వ తారీఖున మనకి సంఘక్షేమాభివృద్ధి కొడుకు జరుగుతుంది. అందరూ తప్పగా సంఘక్షేమాభివృద్ధిలో పాల్పొములు పొందండి. అందరూ తప్పగా ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధానంలో సంఘక్షేమాభివృద్ధిలో ఆత్మీయ అభివృద్ధిని పొందుకొని ప్రభు సేవ కొరకు నిలబడదాం. ఈ మాటలు మన వినికిల్లో ప్రభు దీవించునుగాక. అందులో లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన, మాకున్నవారే మాకు దూరమైనను. ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన, మాకున్నవారే మాకు దూరమైనను. నీవే తోడై నిలువగా, స్తుతించిన ఆ రుణమే తీరునా. చప్పట్లు. నీవే తోడై నిలువగా, చిన్న ఆ రుణమే తీరునా. ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతామయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లినయా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా, మాలో ఏముందయ్యా అసలర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా నీ పరిచర్యలో, ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతామయ్యా నీ రాకడలో, సాగిపోతామయ్యా. పరిశుద్ధమైన మా కన్న తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు ఈ పునరుద్ధాన దినపు కూడిక ఘనంగా జరిగించాను. నీ ప్రియబిడ్డలు ఇచ్చిన కానుకలను బట్టి నీకు వందనాలు. నీ సేవా పరిచయం నడిపించి వాడుకోండి. క్షేమకరముగా మా మధ్యలో సహోదరి దేవి గారిని విదేశాల నుంచి మీరు నడిపించారు. నాయన అనేక మంది ప్రియబిడ్డలు ప్రభువా బలహీనంగా ఉన్నారు, వారందరూ బలపరిచారు, స్వస్థపరిచారు, లేవనెత్తారు, ఆరోగ్యం ఇచ్చి నీకు స్తోత్రాలు అయ్యా. వర్షాలు మీరు ఆపినందుకు వందనాలు, వరద ఉద్ధృతిని ఆపినందుకు వందనాలు. ఎంతోమంది సేవకులు, వారి కుటుంబాలు, సంఘాలు నాయన నిన్ను ఆరాధించడానికి స్థలములు ఉన్నప్పటికైనా, చర్చలు ఉన్నప్పటికైనా నాయన అవన్నీ నీట మునిగి నిన్ను ఆరాధించలేనటువంటి స్థలాలు ఎన్నో ఏర్పడుతున్నాయి. దయచేసి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే సహాయం చేయండి. ఆ వరదను మీరు తగ్గించినందుకు వందనాలు. అందరికీ నాయన సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ అధికారులతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్పెళ్ళు ఇప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మహిమ పొందిన ముఖ్యంగా ఆ వరద బాధితులకు ఉన్నవారు కొరకు తండ్రి సంఘముగా ఎవరెవరైతే ప్రభు గొప్పెళ్ళు ఇప్పారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారో వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే బలపరిచి నడిపించండి. ఈ నెలలో 18వ తారీఖు జరుగుతున్నటువంటి సంఘ క్షేమాభివృద్ధి కూడిక ఘనంగా జరిగించండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయ అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీరే బలపరిచి నడిపించి వాడుకున్నామని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మన పరమ దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇంతవరకు ఆయన మాటలు మనందరికీ సకల పరిశుద్ధులకును బలహీనంగా ఉన్న వారందరినీ ప్రభు బలపరిచి స్వస్థపరిచి లేవనెత్తును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇంతటితో ఈ ప్రార్థన కూడిక ముగించబడింది. అందరూ కూడా ప్రేమపూర్వకమైనటువంటి హత్తుకోవడాలు లేదా ముద్దులు లేదా సెకండ్లు ఇవన్నీ తీసుకోండి. అందరికీ ప్రేమ విందుంది. ప్రతి ఒక్కరు ప్రేమ